హే హలో ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీకాకుళం టు వంజంగి వెళ్ళి అక్కడ అంద వైభోగాలన్నీ కొంచెం ఈ వీడియోలో తెలుసుకుందామా? లేటు ఈ వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. మన శ్రీకాకుళం టు వంజంగి డిస్టెన్స్ 200 కిలోమీటర్స్ ఉంటుంది. మన శ్రీకాకుళం ఎస్విసి ఆల్ టు వంజంగి 200 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మనకు 200 కిలోమీటర్స్ 4 అవర్స్ జర్నీ పడుతుంది. వంజంగి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తే చాలా అంటే చాలా మనం చూడొచ్చు. అండ్ వంజంగి వెళ్ళినప్పుడు మినిమం ఒక 2 డేస్ మనకు కావాలనుకుంటేనే తిరగడానికి వెళ్ళండి. అండ్ వంజంగి టు అరకు కూడా అక్కడ సుమారుగా దగ్గర ఉంటుంది. మినిమం అరకుకి వంజంగికి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. నేనైతే మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. మా ఫ్రెండ్స్ ఒక 4-5 మెంబర్స్ వచ్చారు. అండ్ మేము వెళ్ళినప్పుడు మాకు ఒక జర్నీ ఒక టైం 5 అవర్స్ పడింది. ఎందుకంటే మధ్యలో స్టాప్ చేసుకుంటూ వెళ్ళాము. అంటే మాకు కూడా తెలియదు. గూగుల్ మ్యాప్ అయితే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయదు. గూగుల్ మ్యాప్ చాలా రాంగ్ వేలో చూపిస్తుంది. వంజంగి పైకి వెళ్ళినప్పుడు కార్స్కి అయితే 10 తర్వాత అలౌడ్స్ లేదు. మాకైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అలౌడ్ ఇచ్చాడు. కొండపైకి ఎక్కినప్పుడు ఒక్కొక్క మనిషికి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇది కార్ ఉంటే కార్కి అయినా 50, బైక్ ఉంటే 30 రూపీస్. బైక్స్ ఏమైనా ఉంటే వెహికల్స్ కూడా 30 to 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. కార్కి అయితే 50, బైక్స్ అయితే 30 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ వంజంగి ఘాటి రోడ్డు పైకి వెళ్ళడానికి మినిమం మనకు 1 hour టైం పడుతుంది. ఎందుకంటే చాలా వేలే వెళ్ళాలి, అంటే అడవి ప్రాంతంలో వెళ్ళాలి. సో నాకు తెలిసి 50 అబోవ్ ఉన్న వాళ్ళు అయితే ఎవరు వెళ్ళదు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ చాలా కష్టంగా అనిపించింది మాకైతే. నా యొక్క ఎక్స్పీరియన్స్ కోసం చెప్తున్నాను నేను. అండ్ కొండ ఎక్కినప్పుడు అయితే పక్కగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా విపరీతంగా మనకి దాహం వేస్తుంది. చెప్పాను కదా, వంజంగి పైకి వెళ్ళడానికి మినిమం 1 hour పడుతుందండి. అది అంతా ఘాటి రోడ్డు అంటే చాలా మనం నడుచుకుంటే కొండల మధ్యలో పోవాలి. కొండల మధ్యలో అడవి మధ్యలో కూడా పోవాలి. అది మీకు ఇప్పుడు మన వీడియోలో ఉంటుంది, చూడండి. అండ్ వంజంగి ఎవరైనా వెళ్ళినప్పుడు అయితే సాటర్డే సండే మాత్రమే వెళ్ళండి. ఇంకా నార్మల్ డేస్లో వెళ్తే ఇంకా ఎవరు కూడా అంత క్రౌడ్గా ఉండదు. అండ్ వ్యూ అయితే ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. సాటర్డే సండే అయితే కొంచెం క్రౌడ్ అంతా ఉంటుంది. కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. కొంచెం మంచి అమ్మాయిలు కూడా వస్తున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే ఒక 50 అబోవ్ ఉన్న ఒక ఆంటీ అయితే వచ్చింది. తను ఎక్కలేకపోయింది. దానికి ఆవేశం కూడా వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ అయితే తనైతే ఎక్కలేకపోయింది. అండ్ అక్కడ ఉన్న పోలీసులు వచ్చి తనని అప్పటికప్పుడు కొంచెం కిందకి తీసుకెళ్ళిపోయి ఆక్సిజన్ ఏమో ఇచ్చినట్టుకున్నారు. నాకు తెలిసి అయితే 50 అబోవ్ ఉన్న వాళ్ళైతే వెళ్ళకపోవడం చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. నేను మీకు చెప్పాను కదా, పైకి వెళ్ళినప్పుడు కొండల మధ్యలో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ అడవి ప్రాంతంలో వెళ్ళాలని చెప్పాను కదా నడుచుకుంటూ. ఆ వెళ్ళాల్సిన వే ఇదేని. ఇంకెందుకు లేటు, మనం పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమందితో మాట్లాడిన తర్వాత నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఇంకెందుకు లేటు, వెళ్దాం. ఈ వీడియో మొత్తం చూడండి, ఓకేనా? అడవి మధ్యలో అక్కడికి వెళ్ళినప్పుడు మనం కొండపైకి నేను ఎప్పుడు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద చెట్లు ఉంటాయని. నేను నా లైఫ్లో కూడా చూడలేదు. అది ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. వన్స్ ఏమైనా పడితే ఇంకంతే, ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్లుగా మొత్తం మనం వెళ్ళిన వే మొత్తం బ్లాక్ అయిపోద్ది. అయితే కార్ పార్కింగ్ నుండి వంజంగి పైకి కొండ ఎక్కడానికి మాకైతే 1 hour టైం పట్టింది. అండ్ చలో స్టార్ట్ చేద్దామా? వ్యూ చూడండి మీరే. ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇది వంజంగి కింద ప్లేసు, అంటే కొంచెం కొండ మినిమం దగ్గరలో ఉంటే ఇంకా పైకి వెళ్తే ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది. ఇంకా మేము పైకి వెళ్ళడానికి ట్రై చేసాం. మేమే కదా చాలా మంది పైకి వెళ్తున్నారు. సో మేము కూడా పైకి వెళ్దాం అనుకొని చాలా ట్రై చేసాము. అండ్ రోడ్ ఏం అంతగా ఏం బాగోలేదు. మనం వెళ్ళే వే కూడా అంత స్టోన్స్. కింద వెళ్ళినప్పుడు అయితే చాలా పెద్ద రాయిలు ఉన్నాయి. అండ్ కింద విసక్ కూడా ఉంది. మన కాలు కూడా స్లిప్ అవుతుంది. వెళ్ళినప్పుడు అయితే చాలా, నాకు తెలిసి చెప్పులు కాకుండా షూ క్యారీ చేస్తే బెస్ట్. షూతో వెళ్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఎంతమంది వచ్చారు మొత్తం మీకు వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ చలో స్టార్ట్ చేద్దాం. పైకి వెళ్ళి మనం మాట్లాడదాం, ఓకేనా? అండ్ ఇంతలోపు మ్యూజిక్ ఎంజాయ్ చేయండి.